హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కుబర్నెటిస్ క్లస్టర్లో పార్ట్స్ ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాము. ఆల్రెడీ క్లస్టర్ ఆర్కిటెక్చర్ చెప్పినాను వర్కర్ నోట్స్లో పార్ట్స్ ఉంటాయని. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి డయాగ్రామ్లో వర్కర్ నోడ్ 1లో 3 పార్ట్స్ ఉన్నాయి, వర్కర్ నోడ్ 2లో 1 పార్ట్ ఉంది. అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ పార్ట్స్ అనేవి మన క్లస్టర్లో ఉండొచ్చు అన్నమాట ఒక్కొక్క వర్కర్ నోడ్లో. అలాగే పాడ్ లోపల ఏముంటుందంటే కంటైనర్స్ ఉంటాయి. కంటైనర్స్ కూడా ఒకటి కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటాయి. ఈ పాడ్స్ అనేటటువంటివి ఎందుకు యూజ్ చేస్తామంటే మన క్యూబర్నెటిస్ క్లస్టర్లో రన్ అయ్యేటటువంటి అప్లికేషన్స్కి ఈ పాడ్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్గా వర్క్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందు లోపల ఒక పాడ్ లోపల ఒక 2-3 కంటైనర్స్ ఉన్నాయి అనుకుందాము ఎగ్జాంపుల్కి. అంతకంటే ఎక్కువ కంటైనర్స్ కూడా ఉండొచ్చు. అవి రిసోర్సెస్ని మనం సెట్ చేసి రిసోర్సెస్ని వాటికి ఇచ్చినప్పుడు అవి ఆ రిసోర్సెస్ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఈ వీడియోలో నేను ఒక శాంపిల్ పాడ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎంఎల్ స్క్రిప్ట్ని ఎలా చేస్తామనేది చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మాస్టర్ సర్వర్లో లాగిన్ అయ్యాను. అలాగే వర్కర్ నోడ్ కూడా రన్నింగ్లోనే ఉండాలి. ఇక్కడ ఇది నా మాస్టర్ సర్వర్. ఇప్పుడు మనం ఫస్ట్ VI ఎడిటర్ తోటి ఒక సింపుల్ -పాడ్ అనేటటువంటి ఎంఎల్ స్క్రిప్ట్ని YML అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి ఎంఎల్ స్క్రిప్ట్ని రాస్తాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. API వర్షన్, అలాగే కైండ్, నెక్స్ట్ మెటాడేటా ఉంటుంది, స్పెక్ సెక్షన్ ఉంటుంది. స్పెక్ సెక్షన్లో స్పెసిఫికేషన్స్ ఇస్తాము. పాడ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, పాడ్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే మెయిన్గా కంటైనర్స్, ఆ కంటైనర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ స్పెక్ సెక్షన్లోనే ఉంటుంది. స్పెక్ సెక్షనే మనకు పెద్దదిగా ఉంటుంది, మిగతావన్నీ కూడా చిన్న చిన్న ఒక్కొక్క లైన్ తోటే ఉంటాయి. API ఆల్రెడీ API వర్షన్ ఎలా చూడాలి అనేది నేను ముందు చెప్పున్నాను. వర్షన్ అనేది V క్యాపిటల్ ఉండాలి, స్పేస్ V1 ఉంటుంది మ్యాక్సిమం చాలా వరకు ఆబ్జెక్ట్స్కి. నెక్స్ట్ లైన్ ఇది స్టార్టింగ్తోనే గ్యాప్ ఇవ్వకుండా స్టార్ట్ చేయాలి. కైండ్ అంటే మనం ఆబ్జెక్ట్ ఇస్తాం. ఇక్కడ కైండ్ స్పేస్ ఆబ్జెక్ట్ ఏంటంటే పాడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పాడ్. నెక్స్ట్ వచ్చేసి మెటాడేటా ఇస్తాము. మెటాడేటాలో కోలన్ ఇచ్చి నెక్స్ట్ లైన్లో 2 స్పేసెస్ ఇచ్చి నేమ్ ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఆ నేమ్ వచ్చేసి మన పాడ్ నేమ్ అవుతుంది. ఇక్కడ MGINX ఇస్తాను. మీరు కన్ఫ్యూజన్ అయ్యే పని అయితే వేరే నేమ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ స్టార్టింగ్లో ఇవన్నీ కూడా మనకు స్టార్టింగ్లోనే వస్తాయి. స్పెక్ సెక్షన్లో స్పెక్ స్పేస్ ఇవ్వాలి. కంటైనర్స్ ఇక్కడ సింగిల్ కంటైనర్ ఇస్తాం కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు కంటైనర్ అని. C కిందనే ఉండాలి, కంటైనర్ అనే దాని కిందనే ఉండాలి హైఫన్ అనేటటువంటిది. ఈ ఎంఎల్ స్క్రిప్ట్ ఒక్కోసారి జరిగిపోయిస్తూ ఉంటుంది, అది చూసుకుంటూ ఇవ్వాలి. నేమ్ ఇవ్వాలి, ఇక్కడ కంటైనర్ నేమ్ ఇస్తాము. ఇది వచ్చేసి మనకు మెటాడేటాలో ఇచ్చేది పాడ్ అనేటటువంటి ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ కంటైనర్ నేమ్ ఇస్తాము. కంటైనర్ నేమ్ కూడా MGINX కంటైనర్ నేను యూజ్ చేస్తున్నాను, దానివల్ల MGINX ఇస్తాను. దాని తర్వాత నేమ్ కిందనే మనకు ఇమేజ్ ఇవ్వాలి. ఇమేజ్లోనే మన అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఇమేజ్ MGINX. మీరు వర్షన్ తెలుసుంటే వర్షన్ కూడా ఇవ్వచ్చు. 1.14.2 ఇస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ కిందనే పోర్ట్స్ ఇవ్వాలి. ఈ కంటైనర్కి సంబంధించిన పోర్ట్స్ కిందని మనం హైఫన్ ఇచ్చి కంటైనర్ P క్యాపిటల్ పోర్ట్ 80 ఇవ్వాలి.
ఏ పోర్ట్ నెంబర్ అయితే ఆ పోర్ట్ నెంబర్ని. ఇది సింపుల్గా ఉండేటటువంటి పాడ్ ML స్క్రిప్ట్. ఇప్పుడు ఈ ఫైల్ని మనం సేవ్ చేసుకోవాలి. $WQ ఎంటర్. ఇప్పుడు సేవ్ అయింది. ఇలా సేవ్ అయిన ఫైల్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. ఈ క్రియేట్ చేయడానికి 2 కమాండ్స్ ఉంటాయి. ఒకటి క్రియేట్ కమాండ్, ఇంకొకటి అప్లై కమాండ్. kubectl క్రియేట్ అయినా ఇవ్వచ్చు, ఇక్కడ అప్లై అయినా ఇవ్వచ్చు. క్రియేట్ మనం ఫైల్ కాబట్టి -f ఇస్తాం పారామీటర్. దాని తర్వాత మన ఫైల్ నేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇదే కాపీ చేసి చేయొచ్చు. సింపుల్ -pod.yml. ఇప్పుడు మనకు ఎర్రర్ ఏదో వచ్చిందన్నాడు. ఎర్రర్ ఎందుకు వచ్చిందో మనం చెక్ చేసుకోవాలి. మెటాడేటా అన్నౌన్ ఫీల్డ్ అన్నాడు. మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు, స్పెల్లింగ్ ఎర్రర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇది చూపించడం కోసమే నేను ఒక స్పెల్లింగ్ ఎర్రర్ ఇచ్చినాను. దీన్ని మళ్ళీ VI తోటి ఎడిట్ చేయండి. ఇప్పుడు మనకు క్రియేట్ కాలేదు కాబట్టి VI తోటి ఎడిట్ చేస్తాము. అదే మనకు ఫైల్ క్రియేట్ అయింది, ఇంకేదైనా చేంజెస్ చేయాలి అన్నప్పుడు kubectl edit pod నేమ్ ఇస్తాము. ఆ కమాండ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేనేమి ఎర్రర్ ఇచ్చినానంటే ఏ ఇచ్చాను, ఇక్కడ ఈ ఇవ్వాలి. ఇలా మనం ఎడిట్ చేసిన తర్వాత escape :wq సేవ్ చేసుకోవాలి ఫైల్ని. ఇప్పుడు మరలా సేమ్ క్రియేట్ కమాండ్ ఇద్దాము. ఇప్పుడు క్రియేట్ అవుతుంది. మనకు పాడ్ అనేది ఇది పాడ్ nginx క్రియేట్ అయ్యని వచ్చింది. ఇప్పుడు ఈ పాడ్ని మనం చూడాలి అంటే kubectl get పాడ్ నేమ్ ఏంటంటే nginx. ఈ పాడ్ నేమ్ని ఎంటర్ కొట్టాలి. మనకు పాడ్ అనేది నేమ్ వచ్చేసి nginx రెడీలో ఉంది, 1 by 1 రన్నింగ్లో ఉంది. ఇలా మనం పాడ్ ML స్క్రిప్ట్ని క్రియేట్ చేస్తాము. ఇక్కడ మనం ఇంకొక కమాండ్ కూడా ఇవ్వచ్చు. kubectl గెట్ కాకుండా మనకి ఇక్కడ నోట్స్ కూడా ఎన్ని రన్ అవుతున్నాయో చూసుకోవచ్చు. మనకి ఇక్కడ మాస్టర్ నోడ్ ఉంది, అలాగే ఒక వర్కర్ నోడ్ కూడా ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు పాడ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి kubectl edit pod. మనకు పాడ్ ఎడిట్ అయితే పాడ్, లేకపోతే ఇంకేదైనా ఆబ్జెక్ట్. మనకి ఇప్పటి వరకు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది పాడ్ అని క్రియేట్ చేయడం, అందుకని పాడ్ అని చెప్తున్నాను. మరి ఇంకేదైనా ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయాలి అన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుందో ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత మనకి ఇక్కడ పాడ్ నేమ్ వచ్చేసి nginx. ఈ nginxని ఇక్కడ మనం ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మనం ఎడిట్ చేసుకొని మళ్ళీ ఫైల్ సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది మనం ఎడిట్ కమాండ్ ఇచ్చినప్పుడు. అలా కాకుండా VI తోటి ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ kubectl అప్లై -f పాడ్ నేమ్ ML స్క్రిప్ట్ నేమ్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను ఏ చేంజెస్ చేయట్లేదు, ఇలా చేసుకోవాలి. చేంజెస్ లేవు కాబట్టి క్విట్ అయిపోతున్నాను. ఇప్పుడు ఈ పాడ్ అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. గెట్ పాడ్ nginx. కన్ఫ్యూజ్ కావద్దండి, అన్నిటికీ nginx ఉందని. మెటాడేటాలో ఉండేది పాడ్ నేమ్, అలాగే కంటైనర్లో ఉండేది కంటైనర్ నేమ్. ఇది రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు మనం పాడ్ని డిలీట్ చేయాలి అంటే kubectl డిలీట్ పాడ్. మనం ఏదైతే డిలీట్ చేయాలో ఆ ఆబ్జెక్ట్ నేమ్ తర్వాత పాడ్ నేమ్ ఇవ్వాలి nginx. ఇలా ఇచ్చినప్పుడు మనకు పాడ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే kubectl get pod nginx తోటి ఇక్కడ మనకు పాడ్ ఏమీ లేదు అన్నట్లుగా నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. సేమ్ పాడ్ ఆల్రెడీ మనకు ML స్క్రిప్ట్ అనేది ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది. దీంతో మనం ఇంకొక పాడ్ను కూడా క్రియేట్ చేయొచ్చు. kubectl అప్లై
-f ఇక్కడ మనకు ఫైల్ నేమ్ ఏ ఫైల్ అయితే కావాలో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. మళ్ళీ క్రియేట్ అయింది. మళ్ళీ చెక్ చేసుకుంటే మనకు మళ్ళీ రన్నింగ్లో ఉన్నట్లు చూపిస్తుంది. ఇలా మనకు పాడ్ YAML స్క్రిప్ట్ అనేది ఉన్నట్లయితే మన పాడ్ డిలీట్ చేసినా కూడా మన స్క్రిప్ట్ తోటి మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. పాడ్ డీటెయిల్గా చూడాలి అంటే ఒకసారి ప్రాక్టికల్గా అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్లో ఇస్తాను.